వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దుకుంటా మీకోసం ఈరోజు మరో కొత్త ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. మీరు చూడొచ్చు ఇండిపెండెంట్ హౌస్. ఇది 2 BHK 189 స్క్వేర్ యార్డ్స్. టోటల్గా మనకి 1500 SFT అయితే వస్తుందండి. ఇండిపెండెంట్ హౌస్ మీకు ఈరోజు మొత్తం టూర్ చేసి చూపిస్తాను. ఇది HMDA లేఅవుట్లో ఉంది. చాలా మంచి లొకేషన్లో మీరు చూడొచ్చు, చాలా బాగా వస్తుంది. 30 feet రోడ్స్లో చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ స్టోర్ మొత్తం చూపిస్తాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా మన వెబ్సైట్లో నేను కంప్లీట్గా పిక్చర్స్ అన్నీ నేను అప్లోడ్ చేశాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నా ఛానల్లో అట్లీస్ట్ 70 హౌసెస్ ఉన్నాయి. ఆ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ మీరు చెక్ చేయొచ్చు. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌసెస్తో నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు అట్లీస్ట్ 70 నుంచి 80% వరకు హోమ్ లోన్ అయితే ఖచ్చితంగా ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ డిలే చేయకుండా మేము ఇండిపెండెంట్ హౌస్ లోపలికి వెళ్ళి మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఎలివేషన్, హెడ్ రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా లైట్స్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. చాలా మంచి క్వాలిటీ అండి. ఈ విధంగా 30 feet రోడ్స్ అయితే వస్తుంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా పైప్ ఆల్రెడీ ఇచ్చారు. అదేవిధంగా మీరు రోడ్ కూడా చూస్తే మనకి సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్తున్నాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ ర్యాంప్ అనేది కంప్లీట్గా గ్రానైట్ 2 కలర్స్ తోటి ఇచ్చారు. బ్లాక్, గ్రే, వైట్ కలర్ లాగా వచ్చింది. అదేవిధంగా మీరు చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మనకి ఒక హ్యాచ్ బ్యాక్ కూడా బయట కార్ పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు గేట్ బీమ్స్ కూడా చూస్తే మీరు చెక్ చేయొచ్చు. ఈ విధంగా టైల్స్ తోటి చాలా మంచిగా వచ్చింది. గేట్ కూడా చాలా వైడ్గా 10 feet అయితే వస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చిందనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు గమనిస్తే మనకి ఈ విధంగా పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగా వస్తుందండి. 13x16 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇంటి ఎలివేషన్ కూడా మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో ఫ్రంట్లో మెయిన్ డోర్ ఏదైతే ఉందో అక్కడ ఈ విధంగా బీచ్ కలర్ టైల్స్ వచ్చి గోల్డెన్ ఎంగ్రేవింగ్ లైన్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూస్తే పాలీప్రొఫైలిన్ షీట్స్ తోటి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే పిల్లర్ కూడా టైల్స్ తోటి చాలా బాగా వచ్చింది. మొత్తం ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ యూజ్ చేశారు, చాలా మంచిగా వచ్చింది. హెడ్ రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. హెడ్ రూమ్ కూడా మీరు చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఫాల్ సీలింగ్ వచ్చి లైట్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు మీకు ముందుగా స్టేర్స్ కింద వాష్ యూనిట్స్ ఏదైతే పెట్టారో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను అండి. మీరు చూడొచ్చు, ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా యూనిట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ నుంచి మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తానండి. ఇంటి లోపల మీరు చూసే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. సో దట్ మీ ఇలాగా ఇల్లు చూసే వాళ్ళకి అందరికీ ఈ వీడియో. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి స్టెప్ అనేది ఈ విధంగా, ఒక స్టేర్ అనేది ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మెయిన్ డోర్ చూడొచ్చు మీరు చూడొచ్చు అండి. ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మార్బుల్ అయితే వచ్చింది. మనకి ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు. మనకి ఇంకొక 3-4 కలర్స్ 3-4 టైమ్స్ పాలిషింగ్ అయితే ఉంటుంది. డైమండ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. సో మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి మిగతా ఎలా వచ్చిందో అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి నార్త్ సైడ్ అనేది ఇక్కడ 4.5 by 4.5 డైమెన్షన్స్తో విండో అయితే వస్తుంది. ఈ విధంగా మీరు హాల్ అయితే గమనించవచ్చు, చాలా బాగా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఈ విధంగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. నేను మీకు హాల్ నుంచి పూజా రూమ్, డైనింగ్ రూమ్ కూడా చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి పూజా రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు, పూజా రూమ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. పూజా రూమ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు. పూజా రూమ్ నుంచి నేను ఇప్పుడు డైనింగ్ రూమ్ మీకు చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. ఇందాక మనం చూసినట్టుగా 4.5 by 4.5 డైమెన్షన్స్తో నార్త్ సైడ్ ఒక విండో వచ్చింది. అదేవిధంగా మనకి ఈస్ట్ సైడ్ ఒకటి డోర్ కూడా వచ్చింది, ఫుల్ సైజ్ డోర్ కూడా వచ్చింది. మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు, ఒక మంచి డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అది కూడా మీరు చూడొచ్చు. మంచి డిజైన్స్ కూడా ఇచ్చారండి. మీరు ఇది ఇక్కడ కూడా చూడొచ్చు, చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీ కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. మీరు కిచెన్ రూమ్ చూసే ముందు ఆర్చ్ ఏదైతే వచ్చిందో అది కూడా గమనించవచ్చు, చాలా బాగా వచ్చిందండి. మనకి ఈ విధంగా ఆర్చ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్లోకి తీసుకెళ్తున్నాను. కిచెన్ రూమ్ మీరు ఎల్ ప్లాట్ఫామ్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది, అది కూడా మీరు గమనించవచ్చు.
చాలా పెద్దగా, చాలా వైడ్గా, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ గమనిస్తే ఒక యూపీవీసీ విండో 3x3 డైమెన్షన్స్తో 3x2.5 3x3 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మొత్తం మనకి ఈ షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, మీరు గమనించవచ్చు. అదేవిధంగా చిమ్నీ కోసం ఒక పోర్ట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఒక హోల్ కూడా మనకి 6 ఇంచ్ హోల్ వస్తుంది. సో మనకి చిమ్నీ బయటికి పంపించుకోవడానికి కూడా అన్ని ప్లాన్గా మంచిగా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి వాటర్ ప్యూరిఫైయర్ కోసం కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ కోసం కూడా స్పేస్ సరిపోయేంతగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ నుంచి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అదేవిధంగా ఇంటి వెనకాల ఈ సైడ్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా అయితే వచ్చాయి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో, మీరు చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, ఇది డబుల్ బెడ్రూమ్స్కి ఎంట్రన్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి ముందుగా కామన్ టాయిలెట్ ఎలా వచ్చింది అనేది మనం చూద్దాము. ఇక్కడ మీరు గమనిస్తే మనకి కామన్ టాయిలెట్ అనేది ఈ విధంగా ఇండియన్ స్టైల్లో అయితే వస్తుందండి. సో చూడొచ్చు. అదేవిధంగా మీకు రూఫ్కి టచ్ అవుతూ మనకి ఫాల్ సీలింగ్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా లైట్స్ కూడా ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకొని వచ్చాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఇది సైజ్ ఎంత ఉందనేది, బెడ్రూమ్ సైజ్. మీరు ఇక్కడ సౌత్ సైడ్లో ఒకటి మనకి విండో కూడా వచ్చింది. ఇది గమనిస్తే మనకి 4x4.5 డైమెన్షన్స్తో వస్తుంది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా పెట్టుకునేంత స్పేస్ కూడా వస్తుంది. మీరు గమనిస్తే మనకి ఫుల్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఈ రూమ్లో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఒకటి స్టడీ టేబుల్ కూడా వస్తుంది ఈ సైడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చండి. మనకి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది. ముందుగా మీరు గమనించవచ్చు మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా చాలా బాగా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఒకటి ఫుల్ సైజ్ కింగ్ సైజ్ బెడ్ అయితే వస్తుంది. డైమెన్షన్స్తో పాటు చూసుకుంటే మీకు 4.5x4.5 విండో కూడా ఇక్కడ వచ్చింది. అదేవిధంగా టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు. టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా మనకి అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఈ విధంగా చూడొచ్చు. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా వచ్చింది. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సైడ్ సెట్ బ్యాక్ ఏ విధంగా అయితే వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను, మీరు గమనించవచ్చు. సో మనకి ఈ సైడ్ అనేది ఈ విధంగా వస్తుందండి, సెట్ బ్యాక్స్ మీరు చూడొచ్చు. ఈ సైడ్ సెట్ బ్యాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి కొద్దిగా పెరిగి చాలా బాగా వస్తుంది. మనకి బోర్వెల్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఇది 300 ఫీట్ డిగ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం ఇక్కడ వచ్చింది. అది కూడా మనకి ఒక 4,500 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. ఫుల్ ట్రాక్టర్ కెపాసిటీ అయితే వస్తుందండి. సో ఇంతసేపు నేను మీకు 2 BHK 189 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 600 మీటర్స్ 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 1 crore 2 lakhs అయితే కోట్ చేస్తున్నారు. డీసెంట్ లొకేషన్, మంచి కాలనీ, HMDA లేఅవుట్. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందనేది కూడా నేను మీకు మరొకసారి చూపిస్తున్నాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం సైట్ విజిట్ చేయొచ్చు, మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను, మీరు అది కూడా గమనించవచ్చు. అదేవిధంగా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం రెగ్యులర్గా నా ఛానల్ చూస్తూ ఉండండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.